సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎన్టీ రామారావు గారు ఏదైనా హామీ ఇస్తే నేను ఎలా ఉంటా కట్టుబడి ఉంటారా లేదా? మీ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాట ఇచ్చిండంటే అది శిలాశాసనం. వ్యక్తిగతంగా నా జీవితంలోనే అటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఉంది. మాకు 1994లో శాసనసభ ఎన్నికల కంటే ముందు 6-7 మాసాల సమయం ముందు తెలంగాణలో 5 బీసీ అభ్యర్థులను తన క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అవును. వారు ఒకటే మాట చెప్పారు. ఆ రోజు డిక్లేర్ చేయబడ్డటువంటి క్యాండిడేట్లలో నేను కూడా ఒక అతను. మాకేం చెప్పినారంటే, ఇప్పటి వరకు మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు పార్టీ కోసం, మీ క్యాండిడేచర్ డిక్లేర్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు శాసనసభకు సభ్యుడిగా ఎన్నుకోబడి రావాలి. మీరు ఫీల్డ్ తప్ప పొరపాటున నన్ను కలవడానికి కూడా హైదరాబాద్ రావద్దు, అంత సిన్సియర్గా సీరియస్గా పనిచేయాలని వారు హుకుం. ప్రేమతోని, ఒక తండ్రి లాంటి ప్రేమతోని మా పిల్లలు అవకాశం ఇచ్చినటువంటి కొత్త వాళ్ళు గెలిచి రావాలి, నా పక్కన శాసనసభ్యులుగా కూర్చోవాలనేది వారి మనసు ప్రేమకు నిదర్శనం. నన్ను డిక్లేర్ చేసింది మే 17వ తారీఖు అండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసం నాటికి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, యువ నాయకుడు, అప్పటి వరకు ఆయన యూత్ కాంగ్రెస్లో స్టేట్ లెవెల్ పొజిషన్లో ఉండే, ఆయన టీడీపీలో చేరింది. టీడీపీలో కూడా యువజన విభాగంలో ఒక అవకాశం, ఆయనకు ఒక స్థాయి కల్పించడం జరిగింది. కొద్ది రోజుల్లో నామినేషన్ల కార్యక్రమం మొదలవుతుంది అనేటువంటి సమయంలో ఒక 10-15 మంది మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యులను తీసుకొని వచ్చి ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఓకే, ఎవరండి ఆయన? పేరు అవసరం లేదండి, ఆయన లేరు ఇప్పుడు, బ్రతిలేరు, అందుకని పేరు అప్రస్తుతం. అయితే ఎన్టీ రామారావు గారిని కలిసి విషయం చెప్పాను. ఏమండి రామారావు గారు, నేను మీ పార్టీలో ఈ హోదాలో ఉన్నా, మాది ఫలానా నియోజకవర్గం, నాకు అవకాశం ఇవ్వండి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసి. బ్రదర్, అది ఎట్లా కుదురుతుంది, నేను మధుసూనాచారిని డిక్లేర్ చేసిన కదా, అయినా మీరు ఎవరో నాకు తెలియదు అంటే, నేను ఒక 6-7 మాసాల క్రితం పార్టీలో చేరిన, యువజన విభాగంలో యువజన విభాగంలో నాకు ఒక హోదా ఇవ్వబడ్డది. మధుసూనాచారికి మీరు టికెట్ ఇవ్వడం, మధుసూనాచారి మంచివాడే, కానీ మా నియోజకవర్గం పూర్తిగా మా రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వారు మాదాడి నరసింహారెడ్డి గారని, అప్పుడు వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం బలంగా ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉంది, కులబలం ఉంది, ధనబలం ఉంది, అధికార బలం ఉంది. మధుసూనాచారికి కులబలం లేదు, ధనబలం లేదు, రాజకీయ నేపథ్యం లేదు, యువకుడు. కాస్త ఈ పరిస్థితులలో నరసింహారెడ్డి గారిని మధుసూనాచారి తట్టుకోవడం కష్టం అండి, మార్చితే గెలిచి వస్తాం మీ బొమ్మతో అని. బ్రదర్, మీరు సరే మధుసూనాచారి మంచివాడు అంటున్నావు, చదువుకున్నవాడు అంటున్నావు, కష్టపడి పనిచేసేవాడు అంటున్నావు, మరి నన్ను నమ్ముకొని ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ఆ పిల్లోడు చదువుకొని నాతో నేరుగా ఈ పార్టీ పెట్టినప్పటి నుండి సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం, యువకులను ఎంకరేజ్ చేయడం కోసం, అంతే తప్ప మాట ఇచ్చి దాన్ని తప్పడం మా వల్ల కాదు. ఖచ్చితంగా మధుసూనాచారి మా అభ్యర్థి, మీరు పార్టీలో సిన్సియర్గా పనిచేయండి, మీకు కూడా అవకాశాలు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీకు కూడా అవకాశాలు ఇస్తాం, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి విషయంలో మాత్రం మార్పు ఉండదని. ఇక తనంతా కూడబలుకొని వచ్చింది కదా 10 మంది. అవును. ఆ కూడబలుకొని వచ్చిన వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఆయన గెలవడం సాధ్యం కాదు అని అన్నారు. ఆయన లేచి నిల్చొని, మీరు మా పార్టీలో ఉన్నారు కదా, మీరు రేపు అదే నియోజకవర్గానికి పోయి కాంగ్రెస్లో జాయిన్ కండి, వాడిని ఓడించడం కోసం మీ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించండి, వాడు మా క్యాండిడేటు, వాడిని గెలిపించుకొని శాసనసభకు తీసుకొచ్చి నా పక్కన కూర్చుండబెట్టుకుంటా, గెట్ అవుట్ అన్నాడు. ఓకే, అంత మాట అన్నారు. గెట్ అవుట్. లేచి నమస్కారం అని అంటే వెళ్ళిపోమని చెప్పినట్టు.
అంత కటు అంటే ఒక మాట కోసం ఎంతటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి అదే మాట అది. రెబల్గా తయారవుతారు అనుకుని ఆలోచించలా. ఆయన స్ట్రేట్గా అన్నాడు, అదే మీరు వెళ్ళండి కాంగ్రెస్ పార్టీలో చేరండి, వాడికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి, వాడిని మేము గెలిపించుకొని శాసనసభకు తెచ్చుకుంటాం. బా ఎంత నమ్మకం ఆయనకి. ఎంత గొప్ప అసలు ఎవరు ఒక నాయకుడు ఒక కార్యకర్తను కాపాడుకోవడంలో ఎంతటి అటు పట్టుదల, ఆ మాటలో ఉన్నటువంటి గట్టితనం. అయితే విషయం ఏంటంటే ఇది జరిగిన తర్వాత నాకు తెలుస్తాయి, ఎందుకంటే నేను అప్పటికే ఎన్టీఆర్కు చాలా క్లోజ్గా పనిచేస్తున్నా. ఆ ఇంట్లో కానీ సెక్యూరిటీ కానీ అటెండర్లు కానీ అందరినీ నాకు తెలుసు. ఓకే, నాకు సమాచారం వచ్చింది సాయంకాలం వరకు. ఏ క్యాండిడేట్ అయితే నాకు అగేనిస్ట్గా పోయి ఎన్టీఆర్ను కలిసిండో అదే క్యాండిడేట్ మళ్ళీ సాయంకాలం నాకు వచ్చి నీ గురించి మంచిగా చెప్పినాం, కాకుంటే ఇక్కడ గెలవడం కష్టం అని చెప్పినాం, ఎన్టీఆర్ మాకు మంచి శాస్తి చేసి పంపించిండు, నిజంగా నువ్వు అదృష్టవంతుడి అని చెప్పి కొన్ని డబ్బులు కూడా నాకు సాయం చేశాను. ఓకే, మీకు ఎంత వచ్చిందండి మెజార్టీ అప్పుడు? 10,000 పై చిరకండి. ఓకే, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను నిన్న అంటే ఒక విషయం చెప్పాలి, నేను ఎవరి మీద నా మొదటిసారి ఎన్టీఆర్ ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. ఆ రోజు ముఖ్యమంత్రులను మార్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంటే ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి, అవును, వ్యక్తిగతంగా మంత్రి, కులబలం ఉన్నది, ధనబలం ఉన్నది, వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది, వాళ్ళ ఇంట్లో నుంచి అంతకుముందు వారు బావ వరుస అయ్యేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేస్తున్నారు, వాళ్ళ బ్రదర్లలో ఒక ఆయన ఎమ్మెల్సీగా పనిచేస్తారు. అదే అంటే ఇంత నేపథ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద నాకు కులబలం లేదు, ధనబలం లేదు, సామాజికంగా బలమైన కులం కాదు, రాజకీయ నేపథ్యం లేదు, అవును, 4 సానుకూల అంశాలు ఉన్నటువంటి వ్యక్తి మీద ఏమాత్రం సానుకూలత లేని నన్ను అభ్యర్థిగా పెట్టి ఛాలెంజ్ చేసి శాసనసభ్యుల్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. దట్ ఈజ్ స్వర్గీయ నందమూరి తారక. అదే అందుకనే నేను ఎక్కడైనా చెప్తుంటా, అందుకనే ఆయన అంటే అభిమానం కాదు, ఆరాధన. రామారావు గారు అంటే అదే అభిమానం వేరు. వాటికి మీరు రాజకీయంగా ఈ స్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా తప్పకుండా ఆ మహానుభావుడు వల్లనే ఓకే నేను ఈ స్థితిలో ఉన్నాను. అదే ఆయనతో కలిసి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారండి? ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. ఒకానొక సమయంలో సంగారెడ్డిలో ఒక కుటుంబం ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ కుటుంబంలో చిన్నవాడైనటువంటి ఒక మిత్రుడు తనకన్నా వయసులో పెద్ద ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో కాస్త తేడాలు వచ్చినాయి. ఓకే, ఆ పరిస్థితుల్లో అందరూ కూడా ఆయనను ఆశ్రయిస్తే ఇది గౌరవానికి సంబంధించినటువంటి విషయం, మేము గౌరవంగా బతికిన వాళ్ళం, ఈ సంఘటన వల్ల మాకు కాస్త ఇబ్బందిగా ఉన్నదంటే ఎన్టీ రామారావు గారు స్వయంగా నేను మీ ఇంటికి వస్తా, సంగారెడ్డికి వస్తా, మీ ఇంట్లో కాస్త 1 గంట సేపు ఆయన బాగా సాన్నిహిత్యం, ఎన్టీఆర్ బాగా సాన్నిహిత్యం, ఆ కుటుంబ గౌరవం. వారు ఎన్టీ రామారావు గారి డూపులుగా పనిచేస్తారు. ఓకే, అనేక సినిమాలలో ఎన్టీఆర్ డూప్ పాత్రలు వేసినటువంటి కుటుంబం కాబట్టి వారు కూడా ఎన్టీ రామారావు అభిమానులు కాబట్టి ఆ కుటుంబంలో చిన్న మనస్పర్ధలు వస్తే ఇది పోవాలి, సమాజంలో మాకు గౌరవంగా ఉండాలంటే నేనే మీ ఇంటికి వస్తా, నేను వచ్చిన తర్వాత ఆ గౌరవం వేరుగా ఉంటుందని కలిసి వారు కారులో ప్రయాణం చేసి అన్నిటి విషయంలో కూడా ఓపెన్గా ఉండేటువంటి గొప్ప మనిషి. ఇప్పుడు ఎవరైనా ఎన్టీ రామారావు గారి స్థాయి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అయినా కూడా ఎన్టీ రామారావు అనేటువంటి పేరు ఆ స్థాయికి ఏం తీసిపోయే పేరు కాదు, హోదాకు అతీతంగా. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలే. వాడు ఎలా ఫీల్ అయ్యారండి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన వెళ్తే? చాలా సంతోషపడ్డారు. అంటే ఆ కుటుంబం ఎన్టీ రామారావు గారికి సాన్నిహిత్యమైనటువంటి కుటుంబం అయినప్పుడు మిగతా విషయాలు మర్చిపోతారు కదా. అంతేగా, ప్రజలలో చర్చ వచ్చేది ఎన్టీఆర్ గారు వచ్చిండ్రు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకంతా
అంత సన్నిహితం ఉన్నది. ఉమ్, అంటే ఈ కుటుంబాన్ని ఎన్టీఆర్ తన కుటుంబంలాగా అదే రిసీవ్ చేసుకుంటాడు, ఫీల్ అవుతాడు అనేటువంటి మెసేజ్ ద్వారా అదే అంటే తను అనుకున్న వాళ్ళ గౌరవం విషయంలో కానీ, ఎక్కడైనా ఎవరికైనా సందర్భం వస్తే ఆ సమస్యను పరిష్కరించే విషయంలో కానీ అదే. చాలా గొప్ప. ఇంకొకటి ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న బజ్జీలు తినడానికి ఇష్టపడరు. అసలు అదే కదా ఆయన అంటే దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చినటువంటి ఆయన నిజ జీవితం అటువంటిది. ఆయన సినిమాలో పోషించినటువంటి పాత్రలు కూడా 300, 400 నిజ జీవిత పాత్రలను పోషించిండు. అవును, ఆయన పోషించిన ప్రతి పాత్ర కూడా ఒక జీవితానికి సంబంధించినటువంటి సందేశం ఉంటుంది, అవును. ఒక జీవితానికి సంబంధించినటువంటి విలువలు ఉంటాయి. ఉమ్, 300-400 సినిమాల్లో. అదే అందుకనే ఆయన ఏమంటారు కదా డౌన్ టు ఎర్త్. ఆయన ఏ స్థాయికైనా అప్పుడప్పుడు ఏదైనా చర్చ వస్తే తనంతట తాను అనేది ఎన్టీఆర్ ఈజ్ అబౌవ్ ఆల్, ఇట్లా చెయ్యి ఇట్లా లేపి వీటన్నిటికైనా అతీతుడు అని అనేది మళ్ళీ కింది స్థాయికి కూడా. అదే ఆయన సినిమాల గురించి వింటాం కదా, భోజన ప్రియుడు అనేటువంటి విషయం చాలా మందికి తెలుసు. అదే పౌరాణిక సినిమాలు వేసినప్పుడు అసలు మామూలు చాప మీద, మామూలు గచ్చు మీద ఉమ్, ఏ పూర్తి నియమనిష్టలతో, అదే అంటే మనిషిలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎంత అడ్జస్ట్ అవుతాడు అదే అనేది. చాలామందికి నడవంతరపు సిరి అని ఒకటి ఉంటుంది. అవును, అవును, ఒక స్థాయికి పోయిన తర్వాత అవును. వాళ్ళకు కళ్ళు వీళ్ళు కానవే కాదు. భూమి కనబడదు. కనబడదు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు ఉమ్, ఆ గ్రౌండ్కు తనకున్నటువంటి అనుబంధాన్ని అదే. కోల్పోయినటువంటి వ్యక్తి. షూటింగ్కి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? చేసిన కానీ అది విశ్వామిత్ర వెళ్ళేవాళ్ళ అక్కడ? విశ్వామిత్ర షూటింగ్ అప్పుడు చాలాసార్లు పోయేది. ఇంకా రామారావు గారి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే ఆ స్థాయిలో ఎదిగి మళ్ళీ ఆయన జీవితం కూడా ఒక విధంగా అలా ముగిసిపోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది. రామారావు గారు లాస్ట్ మినిట్స్లో ఈనాడు స్పెషల్ వేసింది, తెల్లవారుజామున చనిపోయిండు. అదే ఆయన వేసిన క్యాప్షన్ ఏంటంటే పేదవాడి అన్నం గిన్నె తొనికింది. మీకు భలే గుర్తున్నాయండి టైటిల్స్. పేదవాడి అన్నం గిన్నె తొలగింది, బాష్పాలు వస్తాయి. మళ్ళీ తెల్లారి ఈనాడు మెయిన్ పేపర్లో రాసింది హితులారా ఇంకా సెలవు, హితులారా ఇక సెలవు, ఇంకా సెలవు. అద్భుతమైన టైటిల్స్. ఆ టైటిల్స్ మీకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయినాయి అంటేనే నేను చెప్తే కదా ఆయన పట్ల ఆరాధన. అదే 83లో గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం సూపర్ హిట్ అని పెట్టారు వాళ్ళు. తెలుగు జాతి సింహంలా గర్జించింది. అదే అభిమాన ధనాఢ్యులైన తెలుగు తల్లి ముద్దుబిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు. తెలుగువాడి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట ముక్క చెక్కలైంది. ఎన్ని డబ్బు సంచులు, ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసిన ఉప్పొంగిన తెలుగు చైతన్య వెలువను అడ్డుకోలేకపోయాయి. రాసేవాళ్ళు కూడా స్పందించి మరీ రాస్తారు ఆయన గురించి రాయాల్సి వస్తే. స్పందించడం కాదు, ఆ మనసును, మస్తిష్కాన్ని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్లో నుంచి వచ్చిన సారాన్ని అక్షరాల రూపంలో పొదుగుతారు. బాగా చెప్పారు.